పంచాయతీలకు నిధులకు సంబంధించి మీకు పూర్తి సమాచారం ఉందండి. వస్తున్నాయా నిధులు? కనీసం సున్నం కొడతాను కదా డబ్బులు లేవు. మీరు కూడా కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో గెలిచిందంట కదా. ఆడికి అన్ని వచ్చినాయి అంటే అప్పుడు పెట్టుకోపోతే ఎక్కడ వచ్చాయి? పంచాయతీలకు నిధులకు సంబంధించి మీకు పూర్తి సమాచారం ఉందండి. వస్తున్నాయా నిధులు వస్తున్నాయండి ఈ ప్రభుత్వంలో? గత ప్రభుత్వం కన్నా ఎక్కువ వస్తున్నాయా తక్కువ వస్తున్నాయా? ఎక్కువ వస్తున్నాయి. అప్పుడు అసలు ఏడొచ్చినాయి? పారిశుద్ధం చేసే వాళ్ళ డబ్బులు కూడా తీసుకున్నారు. బటన్ నొక్కేసేవాడు మొత్తం దబ్బేవాడు. ఇది బటన్ నొక్కి డబ్బులు తీసుకునేవాడు. బటన్ నొక్కి ఇచ్చేసేవాడు అని చెప్తున్నారు. బటన్ నొక్కి డబ్బు అంతా తీసుకునేవాడు. పంచాయతీకి వచ్చిన ఆదా కూడా ఆడే లాగేసుకున్నారు. కనీసం సున్నం కొడతాను కదా డబ్బులు లేవు. మీరు కూడా బటన్ నొక్కి ఇప్పుడు వాళ్ళని 11 పరిమితం చేశారా? లేకపోతే బటన్ నొక్కి కూటమి ప్రభుత్వం ఈవీఎంలతో గెలిచిందంట కదా. మీరు ఓట్లు మారారండి. అందరూ మారారు. అవునా? ఓట్లు వేసారు. ఈవీఎంలతో గెలిస్తే ఒకవేళ ఆడి గెలిచాడేమో అంతకు ముందు బీజేపీ సపోర్ట్. పోయినసారి ఆడు అట్లా గెలిచాడు అనుకోవాలి. అంతేనా? ఒక దొంగ ఓట్లు వేసారంటే అంటే ఆడికి అన్ని వచ్చినాయి అంటే అప్పుడు పెట్టుకోపోతే ఎక్కడ వచ్చాయి? సభ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటారు మీరు? వస్తామండి, అసెంబ్లీ చూస్తా ఉంటాం, మీటింగ్లకు వస్తా ఉంటాం. గతంలో బాగా జరిగాయి, ఇప్పుడు బాగా జరుగుతుంది. ఇప్పుడు బాగా జరుగుతుంది. గతంలో ఎక్కడ ఉంది? ఒక నిమిషం అండి. గతంలో శాసనసభ అంటే ప్రతిపక్షం ఉండేది, శాసనసభ అంటే పిల్లలని కూతుర్ని తిడతాం సరిపోయింది. ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్యని వాళ్ళని పవన్ కళ్యాణ్ తిడతామే సరిపోయింది. వాళ్ళకి జీతాలు ఇచ్చేవాడు. ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నాడు, పల్లెలకు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నారు, అభివృద్ధి జరుగుతుంది, పెన్షన్లు ఇస్తున్నారు, అంతా డెవలప్ అవుతుంది. ఇంకా వైఎస్ఆర్ ఎక్కడ ఉండిద్దండి? వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వైసీపీ ప్రభుత్వం నుంచి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము శాసనసభకు వస్తాము. ఎట్లా ఇస్తారు? 23 సీట్లు వచ్చినాడిగా ప్రతిపక్ష హోదా లేదన్నాడు. 11 సీట్లు అడిగి ప్రతిపక్ష హోదా. 40 మంది మాకు ఓట్లు వేసారు, మద్దతు ఉంది, ఇవ్వచ్చు కదా. 40 మంది ఓట్లు అయితే ఏ సీట్లు సీట్లు లేదు కదా అంటారా? ఇప్పుడు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 ఒక పక్కే ఉన్నాయి కదా. మరి ప్రజల పక్షాన్ని ప్రతిపక్షం అంటే వస్తే పవన్ కళ్యాణ్కి వచ్చింది. కానీ ప్రభుత్వం చేసిన తప్పులు ఎవరు మాట్లాడతారు? జగన్ గారికి ప్రతిపక్షం స్థాయి వచ్చి మాట్లాడతారు కదా. ఎట్లా వస్తారు? హోమ్ డిపార్ట్మెంట్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడింది అంటే ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం రెండు ప్రభుత్వం అన్ని ఆయన చేస్తాడు. అన్ని వాళ్ళు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం ఇంకో పార్టీతో సంబంధం లేదు అసలు.